అన్ని ఉన్నా సరే రిజెక్ట్ పడుతున్న ఎంఆర్ఓలను సస్పెండ్ చేయాలి. అర్హత ఉన్నప్పటికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎంఆర్ఓలను సస్పెండ్ చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓలను సస్పెండ్ చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి. సర్టిఫికెట్ల కోసం డబ్బులు అడిగిన కల్లేరు ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. డబ్బులు అడిగినటువంటి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. సిపిఎం సిపిఎం ఎంఆర్ఓలు సస్పెండ్ చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓలు సస్పెండ్ చేయాలి. రైతులను ఇబ్బందులు పాల్పడుతున్నటువంటి రైతు ఎంఆర్ఓలు సస్పెండ్ చేయాలి. మనూరు మండల్ నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున భూ సమస్యలు పరిష్కారం చేయకుండా రైతులను ఈరోజు చెప్పులు అరిగేటటువంటి పద్ధతిలో అధికారుల చుట్టూ తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తేనే పని జరిగేటటువంటి పరిస్థితి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కనీసం వారసత్వ సర్టిఫికెట్ కూడా ఈరోజు డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో వచ్చింది. లంచాలకు మంచాలు వేస్తేనే సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు మనూరులో ఎంఆర్ఓ కానీ, నాగలిగిద్ద ఎంఆర్ఓ కానీ, కల్లేరు ఎంఆర్ఓ కానీ ఈ రకంగా ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు పెద్ద ఎత్తున ఎక్కడ భూ సమస్య పరిష్కారం కావాలన్నా సరే పరిష్కారం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నా సరే ఈరోజు రెవెన్యూ అధికారులు తప్పులు చేస్తూ ఉన్నారు. గతంలో ఈరోజు పట్టా పాస్ పుస్తకాల్లో సరిదిద్దవలసినటువంటిది ఉన్నదానికి కూడా చేయనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆన్లైన్లో చేయవలసినటువంటి వాళ్ళే ఆన్లైన్లో చేయకుండా రిజల్ట్ కొట్టేటటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. మరి ఎందుకు ఈ రెవెన్యూ అధికారులు ఉన్నట్టు ఎందుకు ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని జీతాలు తీసుకొని ప్రజలకు సేవ చేయవలసినటువంటి ఈ రెవెన్యూ అధికారులు ప్రజలకు రైతులకు ఇబ్బందులు పెడుతూ ఈరోజు తీవ్రమైనటువంటి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటువంటి అధికారులు ఉండడానికి వీల్లేదు. ఈరోజు కావాల్సి ఈరోజు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎన్నికల సమయంలో బదిలీ చేశారనేటటువంటి సాకుతోని అనేక రైతులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ మీద వెంటనే విచారణ చేసి తీసుకోవాలి. కనీస సర్టిఫికెట్లు కావాలంటే డబ్బులు అడుగుతూ ఉన్నారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్తారో చెప్పుకోండి, మీరు డబ్బులు ఇస్తేనే పని అవుతుందని చెప్పేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ రకమైనటువంటిది అవినీతి లేకుండా రెవెన్యూ కార్యాలయాలు ఉండాలి. రిజిస్ట్రేషన్ జరిగితే 1000 నుంచి 3000 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఇదే తంతు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల మీద సంపూర్ణ ఈరోజు పూర్తి స్థాయిలో రెవెన్యూ పై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి తప్పులు జరిగినటువంటి రెవెన్యూ అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు ఒక దిక్కు చెప్తారు, జిల్లా కలెక్టర్ గారు చెప్తారు ధరణి సమస్యలు వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు ఎక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తారు, కానీ కింది స్థాయిలో మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితిలో ఉంటే తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు కూడా మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కారం చేస్తే మంచిది, లేకపోతే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమానికి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి రైతుల తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి మనూరు మండల పరిధిలో సంబంధించినటువంటిది. అక్కడ రోడ్డు రహదారికి సంబంధించినటువంటి అక్కడ భూములు రైతుల నుండి గుంజుకుంటున్నారు.
ఈరోజు 4 ఇంతలు రెట్టింపు ఇవ్వకుండా ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్ మాత్రమే కట్టిస్తామని చెప్పేసి చెప్తూ ఇవ్వకుండా మేము తీసుకుంటాం, ఇది రహదారి అనేటువంటి అభివృద్ధి కోసం అని చెప్పేసి అభివృద్ధి పని పేర్లు చెప్పి ఈరోజు గుంజుకుంటున్న పరిస్థితుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ధరకు అనుకూలంగా 4 ఇంటలు పెంచి ఈరోజు ఇప్పుడు 40 లక్షలు ఉంటే 4 ఇంటలు అంటే 1,40,60,00,000 ఇచ్చి ఈరోజు అట్లా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాం. కాబట్టి 4 ఇంతలు రేట్ ఇవ్వకుండా ఒకే పద్ధతిలో రేటు కట్టిస్తూ ఈరోజు భూములు గుంజుకోవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేయాలి. ఇప్పటికే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి ఈరోజు ప్రభుత్వం కూర్చివేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అట్లాంటి ఆలోచన ఈరోజు రైతులకు ఆదుకునే విధంగా చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం రైతులు ఈ పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. सीपीएम जिंदाबाद। విషయం చెప్పు. मनोर मंडल नागरिकता मंडल मनोर का जो खेती का पैसा नहीं आ रहा, लेट हो रहा, एमआरओ कुछ नहीं कर रहा, अधिकारी ऑफिस वाला कुछ नहीं कर रहा, परेशान कर रहे। खेती में जमीन में तो चलेगी, परेशान है, जमीन चलेगी रोड में 161 नहीं 160 बी हाँ बी 160 में पैसा आया नहीं, परेशान कर रहे। एमआरओ काम नहीं कर रहा, अधिकारी काम नहीं कर रहा, 1 साल से परेशान कर रहे, बहुत तकलीफ दे रहे है, इसीलिए धरना दे रहे। सीपीएम जिंदाबाद, सीपीएम जिंदाबाद जिंदाबाद बोलना चाह रहा हूँ सीपीएम की तरफ से। हम सबका ऋतु बंधु से शेतकरियों का बहुत नुकसान हो रहा है, लोग परेशान हैं और ऋतु बंधु के जो पैसा नहीं आ रहा उससे शेतकरी बहुत खुदकुशी करने की नौबत में आ गया है। लिहाजा ये रेणुका ऑफिस से मंडल से पूरे लोगों को ऋतु ऑफिस को पैसा जो है वो जमा करें, नहीं तो हम और भी इसके लिए स्ट्राइक करेंगे और यहाँ तक नहीं हैदराबाद तक जाकर स्ट्राइक करेंगे और अपनी जान की कुर्बानी देने की नौबत है तो देने के लिए तैयार हो जाएंगे। और हम सीपीएम की तरफ से सब लोग इस बात को सीपीएम जिंदाबाद, इस बात को हम पूरे क्षेत्र तक पहुंचा रहे हैं और रेणुका ऑफिस को पहुंचा रहे हैं। और यहाँ से नहीं होगा तो हम हैदराबाद तक भी जाएंगे और पैदल रास्ता निकालेंगे और इसके बाद ये काम हम करके बताएंगे।